అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు కొన్ని స్టేట్మెంట్స్ అంటే దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే డిప్యూటీ సీఎం హోదాలో ఈయన కూడా ఇస్తూ ఉన్నారు. సో దీన్ని అంటే కొంతమంది ఏమంటూ ఉన్నారంటే పవన్ గారు తనకు తానుగా ఎదగడానికి అంటే సీఎం గారి కంటే అంటే ఇప్పుడు చంద్రబాబు గారి కంటే ఎక్కువగా ఎదగడం కోసం ఆయన కొన్ని స్టేట్మెంట్స్ స్ట్రాటజిక్గా ఇస్తూ ఉన్నారని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? సార్ వస్తే చెప్పండి. అంటే అంత తొందరగా మర్చిపోయి ఎవరు పడితే వాళ్ళు ఏదో మాట్లాడేస్తుంటే ఇప్పుడు దాంతకుముందు ఒక నెల రోజుల ముందు అసెంబ్లీ జరిగింది. ఓకే. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి, 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలి, ఓకే, మంచి అభివృద్ధి చేసుకొని మా కాంబినేషన్ ఇలా జరగాలని చెప్పాడా లేదా? చెప్పారు. అలా అని చెప్పి ఆయన బాగుండాలి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి అని మా పార్టీ చంపించుకుంటామా? మా పార్టీని చంపుకోం కదా. అంతే కదండి. ఆయన బాగుండాలా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, ప్రజలకు మంచి పరిపాలన అందించారు, అనుభవజ్ఞుడు. ఓకే, అంటే లివ్ అండ్ లెట్ లివ్ అంటే వాళ్ళు బతకాలి, మీరు ఎదగాలి, మీ పార్టీ కూడా ఎదగాలి. మా పార్టీ ఖచ్చితంగా మేము ఎదగాలి కదా. తక్షణం నిమిషాల మీద ఆగలేదు, కర్నూలు ఎక్కడ పెట్టుకున్నాం, ప్రోగ్రాం మార్చుకుని కాకపోతే తిరుపతి వచ్చారు. నాదెండ్ల మనోహర్ గారితో మన మీటింగ్ పెట్టించారు. మీటింగ్ పెట్టించి ప్లేనరీని స్టార్ట్ చేయమన్నారు. పార్టీని మా పార్టీని మేము బతికించుకుంటాం, మా పార్టీని కూడా పెంచుకోవాలి కదా. మేము 21 సీట్లతో ఆగిపోకూడదు కదా. అవునవును, ఏ నాయకుడైనా పార్టీ పెట్టేది గెలవడం కోసం కదా. ఇందులో క్లారిటీ ఉంది. పొత్తులు పెట్టుకున్నాం, మీకు క్లారిటీ ఇచ్చారు 10 సంవత్సరాల దాకా. ఖచ్చితంగా చంద్రబాబు లాంటి సీఎం రాష్ట్రానికి అవసరం అని చెప్పాడు ఆయన. అట్లాగే నా పార్టీని నేను బతికించుకుంటాను, నా పార్టీని వైభవంలో తీసుకొస్తాను, 6 నెలల్లో పరిపాలనలో ఉండిపోయాను, ఇక్కడి నుంచి పార్టీలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు చేస్తాను, ప్లేనరీ పెడుతున్నాను. 3 రోజులు రకరకాల చర్చలు ఉన్నాయి అందులో ప్లేనరీలో. పార్టీని ఎలా ఎదరకు తీసుకెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి అలా అని చెప్పి తెలుగుదేశంతో విడిపోతున్నామనా, తెలుగుదేశంతో విభజిస్తున్నామనా? కాదే. కాదు సార్. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు పవన్ గారి స్టేట్మెంట్స్ అంటే సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు ఆ స్టేటస్లో ఉన్నారు. అంటే ఆయనకి పోటీగా ఈయన ఇచ్చిన స్టేట్మెంట్స్గా బయట జనాలు భావించడానికి తప్పుపడుతున్నారా? ఎట్లా అంటారు సార్? సీఎం గారు ఏం చెప్పారు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ మందలించాడు. మీరు సరిగ్గా క్షమాపణ చెప్పాలన్నారు పవన్ గారు. పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాడు. ఆయన స్టైల్ అయింది, ఈ స్టైల్ అయింది. ఆయన చెప్పడంతో పాటు చైర్మన్ చెప్తే బాగుంటుంది అన్నారు. సజెషన్ ఇచ్చారు, చేయగలిగిన వాళ్ళు చేశారు. అంతే కదండి. బలవంతంగా నాయుడు గారినో లేకపోతే జేఈఓ గారినో బలవంతంగా క్షమాపణ ఇప్పించలేరు కదా. నేను చెప్పాను, మీరు కొన్ని విజువల్స్ చూసుంటారో లేదో, నిజంగా ఆల్మోస్ట్ ఆయన ఆ పేషెంట్లు పాదాల దగ్గర కూర్చున్నాడు. అవునండి, అవును చూశాను, కొన్ని చూశాను. అవును. అసలు దీన్ని మరి రకరకాల పార్టీలు ఎంత ఇష్యూ చేస్తాయి. ఆ దెబ్బగా మొత్తం అంతా సైలెంట్. ఓకే, అయిపోయిందా లేదా? అవును. ఆయన పడ్డ బాధ చూసిన తర్వాత విమర్శించగలిగాడా? అంటే ఆయన డౌన్ టు ఎర్త్ నేచర్ అనేది జనంలోకి ఒక పాజిటివ్ సంకేతం అయితే ఇస్తుంది నాయకుడిగా. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఆల్మోస్ట్ 6-7 ఏళ్ళ నుంచి మీరు ప్రయాణిస్తున్నారు. అంటే అప్పట్లో చూసిన పవన్ కళ్యాణ్ గారికి ఇప్పట్లో చూసే పవన్ కళ్యాణ్ గారికి తేడా వేరియేషన్ ఏదని చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అంటే ఎదిగిన విధానాన్ని ఏ విధంగా చెప్తారు? అప్పట్లో పవన్ కళ్యాణ్ గారిని ఫ్రీక్వెంట్గా కలిసేవాళ్ళు. ఇప్పట్లో పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే ఆయన ఆఫీసు లోడు ఎంత లోడ్ అంటే 5 శాఖలు నిర్వర్తిస్తున్న లోటుకి ఈ 6 నెలల్లో 3-4 సార్లు కలిసాం. అంటే ఒక నాయకుడిగా ఆయన ఎదిగిన తీరుని మీరు చెప్పాలి అంటే ఏ విధంగా చెప్తారు? అంటే అప్పటికి ఇప్పటికి పూర్తిగా కరెక్ట్గా చెప్పాలంటే అండి, ఆ వేళ 50 పైసలు ఉంటే కళ్యాణ్ గారికి ఎలక్షన్ ముందు ₹1,000 ఉంది. ఓకే, ఆ స్థాయికి ఎదిగాడు. ఓకే, ఎవరన్నా నాయకుడు డబుల్ ఇమేజ్ వచ్చింది. ఓకే, వేళ నేను వెళ్తాను రోడ్డు మీద, మొగోళ్ళు పలుకుతారు, ఏ ఊరెళ్ళో ఆడలు పలుకుతారు. ఓకే, ఈ పార్టీ నేను నానాజీ అనుకుంటే దెబ్బతినేస్తాను నేను. ఓకే, ఈ పార్టీ
జనసేన అనే పార్టీ ఉండడం వల్ల అంతమంది మీకు జనసేన ఆదరణ. పవన్ కళ్యాణ్ నా వెనకాల ఓకే, నెత్తి మీద షాడో కింద కనపడతా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఆటోల్లో చేతులు ఊపుతారు ఆడవాళ్ళు. ఎక్కడన్నా రోడ్ల మీద బయట ఉంటే పలకరిస్తారు, నవ్వుతారు, బళ్ళ మీద వెళ్తా పలకరించి నవ్వుతారు. ఇంత ఇంత ఇలా ఇదివరకు ఇప్పుడు నేను చూడలేదు రాజకీయంలో ఇలాగ. ఓకే, ఇది ఎక్కడైతే మటుకు ఇక్కడ కాదు, ఆశ్చర్యం ఇవాళ రాయలసీమలో అలా, రాయలసీమలో ఆ పరిస్థితిలో పార్టీ ఉంది. ఓకే, ఖచ్చితంగా అందులోనే 2 పార్టీలు ఒకటి కలిసేమో, దానికేమో అనుభవజ్ఞులైన నాయకులు ఉన్నారు, మనకేమో మంచి సైన్యం ఉంది. ఓకే.